పేరు మార్కజన్నయ్య అండి. మాది రావిరాల గ్రామం, నెల్లికూరు మండలం, మహబూబాద్ జిల్లా అండి. నాకు తెలిసిన కాంచెల్లి ఇంత బీభత్సం ఎప్పుడు జరగలేదు. వచ్చినాయి కానీ మామూలుగా వచ్చేది నీళ్లు. ఈసారి మాత్రం చాలా నష్టం జరిగింది. పంట నష్టం, ఇంటి నష్టం, కొన్ని మూగజీవాలు, గొర్రెలు అనేది కొట్టకపోయినాయని ఇంత బీభత్సం నాకు తెలిసిన కాంచెల్లి తెలియదని. పిల్లలు సార్ ఇంట్లో బియ్యం బస్తాలు అన్నీ, ఉప్పు పప్పు అన్నీ ఆగమైపోయినాయి. గోడ కూలిపోయింది. పిల్లలకు 3 రోజుల నుంచి జ్వరాలు వస్తున్నాయి సార్. అసలు ఇంట్లోకి వచ్చి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు చూసిన వాళ్ళు కూడా లేరు. మాకు రమ్మన్న కూడా ఇంట్లోకి వస్తలేరు, వాసన వస్తుంది అంటున్నారు. మేము ఆ వాసనకు పిల్లలను పెట్టుకుని ఎట్లా ఉండాలి సార్? ఈ అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు, అన్నీ ఆగమైపోయినాయి సార్. మాకు ఏం లేకుండా అయిపోయినాయి. తిండి కూడా లేదు మాకు తినడానికి. ఇంట్లో ఏం లేవు, అంత వాసన వస్తుంది. అసలు నీళ్ళు కూడా పోస్తలేరు, ఎవరు రమ్మన్న కూడా లోపల. మాకైతే ఏం సాయం చేయలేదు. కవితకు ఒకటి వచ్చి మాత్రం కూరగాయలు, పాల ప్యాకెట్, బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళండి. అసలు ఎవరు ఇంట్లో మొత్తం రైస్ తడిచినా కూడా ఎవరు సహకరించలేదు. బయట నుంచి ఎవరు సహకరించలేదు. తీసుకుపోవడానికి కూడా మమ్మల్ని ఎవరు సహకరించలేదు. చెరువు లాంటి ఇంట్లో ఉన్నా కూడా, చెరువంతా వచ్చి మా ఇంట్లో ఉన్నా కూడా ఒక్కరు కూడా వచ్చి కూడా కనీసం ఎట్లా వీళ్ళు ఉన్నారా పోయిందా అని కూడా ఒక్కరు సహకరించలేదు. తెల్లారినంత అంతా పోయిన తర్వాత వచ్చేసారు. అప్పటి వరకు అయితే ఎవరు రాలేదు, చేయలేదు. ఆ నైట్ 12:30 నుంచి తెల్లారి 6 గంటల వరకు బయటనే స్టాప్ అయినా కూర్చున్నాం. చాలా ఇబ్బంది పడినాము. అసలు అత్తమ్మని ముసలమ్మని పట్టుకొని పైన కూర్చున్నాం. చాలా కష్టపడ్డాం. అసలు